వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. మీకు తెలుసు, తెలంగాణలో ఎన్నికల నగారం ఊగింది. ముఖ్యంగా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎన్నిక నడుస్తా ఉన్నది. ఇక టీచర్ల ఎన్నిక కూడా నడుస్తా ఉన్నది. ఇక అది సర్వసాధారణం. అయితే బరిలో బీఆర్ఎస్ అయితే లేదు. బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎవరికి కూడా టికెట్ ఇవ్వలేదు. అండ్ బీజేపీ నుండి అంజిరెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి గారు, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు, బిఎస్పీ నుంచి కూడా పోటీలో ఉన్నారు. దాంతో పాటు బక్కా జడ్సన్ కూడా ఈసారి బరిలో నించోవడం జరిగింది. లాస్ట్ టైం కూడా తీన్మార్ మల్లనకు ధీటుగా టఫ్ కాంపిటీషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ పోటీ చేస్తా ఉన్నారు. ఈయన నామినేషన్ వేయడానికి కారణం ఏంటి? బక్కా జడ్సన్ గారు విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఈయన స్టాండ్ ఏంటి? ఈయన మేనిఫెస్టో ఏంటి? మరి ఈసారి గెలుస్తారనే నమ్మకం ఉన్నదా? ఎందుకంటే పార్టీలు అంటేనే పబ్లిక్ వెక్స్ అయిపోయి ఉన్నారు. బీఆర్ఎస్ ఎట్లాగో పోటీలో లేదు. బీజేపీ అంజిరెడ్డి ఎవరో ఎవరికి తెలియదు. నరేందర్ రెడ్డి అయితే మొత్తం కార్పొరేట్ మాఫియా. తల్లిదండ్రులందరూ కూడా పిల్లలు చదువుకున్నటువంటి కాలేజ్ లో తల్లిదండ్రులందరూ కూడా ఇప్పటికే తిడుతున్నటువంటి ఆడియో రికార్డింగ్స్ అన్ని కూడా వైరల్ అవుతా ఉన్నాయి. అండ్ ఇంకా కొంచెం మంచిగా పేరు వినబడుతుందంటే ప్రసన్న హరికృష్ణ, అది కాకుండా బక్కా జడ్సన్ గారు. సో ఏ రకంగా చూడొచ్చు ఎన్నికని? మరి ఈయన ధైర్యం ఏంటి? వెనకాల ఉన్నది ఎవరు? ఎన్నో విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. సో మనతో పాటు బక్కా జడ్సన్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో మన టాపిక్ ఏంటో ఇంట్రడక్షన్ లోనే చాలా చెప్పేసాను. సో ముఖ్యంగా ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతా, బీఆర్ఎస్ ఈసారి పోటీలో లేకపోవడానికి కారణం ఏంటంటారు? వాళ్ళు అంటే ఈ ఎలక్షన్స్ ఏమున్నా కానీ రూలింగ్ గవర్నమెంట్ ఉన్నది, కానీ చాలా మంది టికెట్లు అడిగారు. మళ్ళా అందులో రెబల్స్ నిలబడితే మాకు ఇబ్బంది అనుకున్నారో ఏందో. నిలబడ్డాలలో ఎవరికో ఒకరికి క్యాడర్ సపోర్ట్ చేస్తే అయిపోతుంది. ఎందుకంటే పెద్ద డిస్టెన్స్ బిహెచ్ఎల్కి వెళ్ళి ఆదిలాబాద్ వరకు ఈరోజు కాన్స్టిట్యున్సీ ఉన్నది. కాబట్టి ఇంత లాంగ్ కాన్స్టిట్యున్సీ దాదాపు 30-40 అసెంబ్లీలు కవర్ అవుతాయి. ఇందులో ఒకటేసారి రిజల్ట్ అటు ఇటు అయితే మళ్ళా ప్రాబ్లం ఎందుకని అనుకున్నారో ఏందో. అట్లా 2-3 రీజన్స్ పెట్టుకుంటారు. ఎక్కువ మంది అడగడం, మళ్ళా ఇంకోటి పెద్దదవ్వడం. ఒకవేళ నెగిటివ్ వస్తే మాత్రం భారీగా ఇప్పటిదాకా పెంచుకున్న గ్రాఫ్ ఇప్పుడు పెరిగింది కదా బీఆర్ఎస్, మళ్ళీ అదేమన్నా నెగిటివ్ పోతుందనే ఆలోచనతోని వాళ్ళు పోటీలో పెట్టాలని నేను అనుకుంటున్నా. కానీ చాలా మంది టాక్ ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీతో ఇంటర్నల్ గా పొత్తు పెట్టుకుంది. సో బీఆర్ఎస్ కేసిన బీజేపీకి వేసిన ఓట్లు ఒకటి తెలంగాణలో, అందుకే టికెట్ ఇవ్వలేదని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు మరి మొన్న ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరిగింది. ఇందులో వాస్తవం ఎంత? ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కలిసి ఉన్నదంటే ఎవరన్నా నమ్ముతారు. ఎందుకంటే బంతి సంజయ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి మనం చూస్తే ఈ రోజు ఇదే అశోక్ నగర్ చౌరస్తాల ఆయన నిలబడి మన రేవంత్ రెడ్డి గారిని తీసేయనికి హైడ్రా తీసుకొని వచ్చిండ్రు. గ్రూప్ 1 వాళ్ళతో 29 జీవో మీద కొట్లాడిస్తుండ్రు అని చెప్పి ఆయన మాట్లాడడం. ఈ రోజు అనేకమైన ఇష్యూస్, కేంద్ర పరిధిలో ఇష్యూస్ కూడా ఏవి కూడా లేవనెత్తకపోవడం. ఈ రోజు హైడ్రాస్ వంటి విధ్వంసం జరిగినా గానీ పల్లెట్టు మాట ఈ నాయకులు మాట్లాడకపోవడం. మళ్ళా బాజాబ్తా విద్యాసాగర్ గారు మరి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు చేపడుతుందని చెప్పడం. ఇవన్నీ చూస్తే మళ్ళా చిట్కెల కేంద్ర మంత్రులను కలుసుకోవాలంటే చిట్కెలలో పోయి ఇట్లా కలిసి వచ్చే పరిస్థితి కాంగ్రెస్ అయి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ మన బీజేపీ కాంగ్రెస్ 1-2 కలిసి నడుస్తున్నాయి. మొట్టమొదటిగా ఇదొక చరిత్ర తెలంగాణ నడుస్తుంది, అది ఇక్కడ నడుస్తుంది. మళ్ళా చంద్రబాబు తెలంగాణలో మాత్రమే ఇలా ఉందంటారా? సిండికేట్ నడుస్తుంది. సిండికేట్ తెలంగాణలో సిండికేట్ పాలిటిక్స్ ఇక్కడ నడిచేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ గురువు అక్కడ ఉన్నాడు, ఎన్డీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి డల్లాస్ కు పోయినరు. మహారాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి, టీడీపీ ముఖ్యమంత్రి, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ ముఖ్యమంత్రులు, వీళ్ళు ముగ్గురు డల్లాస్ లో డావోస్ లో కలుసుకున్నది. ఇవన్నీ కూడా దానికి అర్థం. కాబట్టి వాళ్ళిద్దరు ఒకటి, కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటని నేను అనుకోనుంటే వాళ్ళ అభ్యర్థిని వాళ్ళు బాధాప్త ప్రచారమే చేస్తారు. ఈ రోజు ప్రచారం ఎందుకు చేస్తలేరు? ప్రచారం చేయకుంటే వాళ్ళు ఎట్లా అనుకుంటారు? కాబట్టి ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ గారు తప్పించుకోనికి అంటే వాళ్ళ ఓటమిని, వాళ్ళు తీసుకొచ్చిన అభ్యర్థిని ఈ రోజు ఏ కులబద్దను బట్టి వాళ్ళు సెలక్షన్ చేసిండ్రు. సరే ఇవాళ మేము కాంగ్రెస్ లో ఉన్నా గానీ నేను కూడా నరేందర్ రెడ్డి ప్రచారం చేయాల్సి కావచ్చు ఒకవేళ పార్టీలో నేను ఉంటే. కాబట్టి ఈ రోజు కాల్ వచ్చింది అనుకుంటా, కాల్ వచ్చింది రాలేదా?
అంటే కావాలంటే ఆ, మాట్లాడదాం అదేంటి విరమించుకో అవసరమా? మాట్లాడదాము, మనం ఉమ్, పెట్టిన అభ్యర్థి అది ఇది అన్నట్టు మాట్లాడిండ్రు. ఉమ్, ఆ మంత్రులు చేసిండ్రు ఫోను. ఉమ్, కానీ ఇవాళ నేను ఒకసారి పోటీలో దిగినామంటే ఇక దిగేసినాం అంతే. ఉమ్. ఇక నేను కాంగ్రెస్ పార్టీ కాదు ఇప్పుడు. ఇప్పుడు కాదు. పార్టీ అప్పుడు నేను ఎవరు మరి కాంగ్రెస్ పార్టీ కాకపోతే ఏ పార్టీ? మీరు బీఆర్ఎస్? లేదు. ఇప్పుడు నేను ఇక విద్యార్థి రాజకీయ పార్టీ తరపున నేను నామినేషన్ వేసిన. ప్రస్తుతం నేను వాళ్ళ అభ్యర్థిని. ఎందుకంటే ఈ రోజు రాజకీయంగా చూసినా గానీ సింబల్ కూడా కనబడాలి, నంబర్ కూడా కనబడదు. కాబట్టి ఏదో ఒక పార్టీకి వెళ్ళి వేయాలని చెప్పేసి. కానీ బయట అందరూ అట్లా అనుకుంటలేరు. బక్కా జడ్సన్ ఈ మధ్య బాగా కేటీఆర్ ని జాకీలు పెట్టి లేపుతా ఉన్నాడు. మాట్లాడితే కేటీఆర్ ని జడ్సన్ పొగుడుతా ఉన్నాడు. ఆయనకు ఐఫోన్ ఎక్కడిది, ఇంట్లో స్క్రీన్ పెట్టుకోనికి స్క్రీన్ కి పైసలు ఎక్కడివి. సో ఇవన్నీ కూడా వార్తలు గుప్పమంటా ఉన్నాయి. ఏ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చినా కేటీఆర్ నామస్మరణ మాత్రం ఆపట్లేదు అని చెప్పి కొంతమంది మిత్రులే నన్ను అడుగుతా ఉన్నారు. మరి నీకేమైనా తెలుసా శ్రావ్య అని ఫోన్లు చేస్తా ఉన్నారు. ఎందుకంటే రెగ్యులర్ గా జడ్సన్ గారితో ఇంటర్వ్యూలు చేస్తావు కదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. సో దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అందరికి కూడా డౌట్స్ క్లారిఫై కావాలి కదా. ఈ మధ్య కాలంలో కేటీఆర్ ని మీరు ఎందుకు పొగుడుతున్నారు అని చెప్పి వాళ్ళందరూ అడుగుతున్నారు. ఒకటి కేటీఆర్ ఫస్ట్ నేను నా స్క్రీన్ పైన దీనిపైన నేను క్లారిటీ ఇస్తాను. ఓకే. జడ్సన్ అనేటోనికి ఒక హవాయి చెప్పల్ ఫ్యాక్టరీ కూడా ఉన్నది. అది రెంటల్ కి ఇచ్చిన. జడ్చర్లలో ఉన్నది. 5,000 SFT. ఓకే. ఓకేనా. నాకు వరంగల్ లో ఒక డూప్లెక్స్ ఇల్లు ఉన్నది. ఓకే. అదే నాకు హైదరాబాద్ ఉన్నది కూడా సొంత ఇల్లు. అవును. నేను కేవలము ప్రజల తరపున నేను కొట్లాడుతున్నా కాబట్టి వ్యాపారాలు బంద్ పెట్టుకున్నా. వేరే వాళ్ళకి లీజ్ ఇచ్చిన. నాకు సెల్ఫ్ సఫిషియెంట్ గా నాకు వచ్చే అంత ఉన్నది. నంబర్ 1. అవన్నీ చూసుకోకుండానే నా పిల్లలను ప్రైవేట్ కాలేజీలో చదివించుకుంటా. నా కొడుకు సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తాడు ఫైనల్ ఇయర్. కాబట్టి నేను స్టేటస్ లో కూడా పెట్టాను మొబైల్ కొనగానే, దిస్ ఇస్ మై సన్ గిఫ్ట్ అని. ఇంకో మొబైల్ కూడా ఇచ్చింది నాకు. అది మా కొడుకు కొనిచ్చింది. ఇంకో ఫోను నాకు ఫ్రెండ్ యుఎస్కి వెళ్ళేటప్పుడు తీసుకొని వచ్చాడు. ఆయననే స్క్రీన్ కూడా కొనిచ్చాడు. ఇంకా కొన్ని సామాన్లు కూడా కొనిస్తా అన్నాడు. నాకు సరుకులు అసంటివి ఉన్నాయి. నాకు ఇస్తా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఈ గూగుల్లో ఆన్లైన్ పెట్టా. అది వాళ్ళు ఏం పని అడిగారు, స్వచ్ఛందంగా అన్న స్క్రీన్ ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటది అంటే. అయినా మీకు ఎవరైనా స్పాన్సర్స్ తప్పేముంది? ప్రజల కోసం మీరు కొట్లాడుతున్నారు. ఎవరికైనా వాళ్ళే ఇస్తారు కదా. మేము చాయ్ పైసలు లేక ఫోన్ చేసి మేము అడుక్కోలేదు. వాళ్ళు వచ్చి బాజాప్తా స్వచ్ఛందంగా తీసుకొని దగ్గర ఉండి వాళ్ళే బాజాప్తా వాళ్ళే తీసుకొని వాళ్ళే కొటేషన్ తీసుకొని కొనిచ్చారు. మీ నాయనకు తెలుసు, వీళ్ళకి తెలుసు. కాబట్టి ఏది ఉన్నా నేను ఎక్కడ దొరికినా ఇవాళ రంగనాథ్ అనేటోడు వదిలేటోడు కాదు. నేను దొరికితే ఎవరో అదే, ఎందుకంటే నల్లికుట్లోడు కదా ఆయన. నల్లికుట్లోడు ఎట్లా ఇరికియాలి, ఎట్లా దొరకబట్టాలని ఆయన గాని, పోలీసులు గాని, రేవంత్ రెడ్డి గాని, గత ప్రభుత్వం కానీ ఎవరైనా వదులుతారు. ఈవెన్ కేసీఆర్ ప్రభుత్వం కూడా వదిలేది కాదు. అది చిన్న తప్పు దొరికిన. ఈ రోజు నాదంతా క్లీన్ గా ఉన్నది కాబట్టి దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ కూడా నాకు ఒక పెద్ద మనిషి బండి పంపిండు, ప్రచారం పోతున్నావు కదా. అదే నాకు చాలా మంది అమౌంట్ వేస్తాను కానీ నాకు వద్దని చెప్తున్నా. నాకు వద్దు, రేపటి దినాన్ని నేను జవాబు చెప్పాలి. రేపు మీరే అంటారు కావచ్చు నేను ఒకరితో మాట పాడ, నేను నాకు వద్దన్నా గానీ బలవంతంగా నా మిత్రులు కలిసి తిరగనికి లిమిటెడ్ గా ఎంత కావాలో అంతే ఖర్చు పెట్టుకుంటా అంతా చేస్తుంటారు. కాబట్టి నేను ఫైనాన్షియల్ గా నేను పొదుపుకుంటా, జాగ్రత్తగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అందుకని హైదరాబాద్ మీద రియాక్ట్ ఎందుకైనా అంటే, ఒక ఇల్లు నేను కట్టుకుంటే అప్పుడు నేను ఎట్లా ఉన్నా ఆ పరిస్థితి నాకు తెలుసు కాబట్టి దాన్ని నువ్వు ఎగ్జామ్ కూలగొట్టేట వరకు నాకు హర్ట్ అయిన పరిస్థితి. నేను ఇవాళ కేటీఆర్ కు సపోర్ట్ చేస్తున్నా అంటే కేటీఆర్ ఇస్ ప్రతిపక్ష నేత. ఆయనకు ప్రతిపక్షంలోనే ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడు అయినా కానీ, బట్టి విక్రమార్క అయినా, మహేష్ కుమార్ గారు వీళ్ళు చాలా కాకుండా మౌనంగా ఉన్నారు. వీళ్ళు కాళేశ్వరం మీద మాట్లాడలే, మిషన్ భగీరథ మీద మాట్లాడలే, ధరణి మీద మాట్లాడలే. ఏ ఒక అంశం పైన వాళ్ళు దళిత బంధు గురించి మాట్లాడలే. ఏ ఒక అంశం పైన వాళ్ళు మాట్లాడలే కాబట్టి ఆ రోజు నేను మాట్లాడాల్సి వచ్చింది. కానీ ఆ రోజు మీరు మాట్లాడితే మీ మద్దతు తెలిపేటోండి, నేను మీతో నిలబడటండి, మీతో కార్యకర్త లెక్క ఉండేటోండి. కానీ కాంట్రాక్టర్ల దగ్గర మీరు కమిషన్లు తీసుకున్నారు. ఈ రోజు మేఘా కృష్ణారెడ్డి మీద ఆ రోజుకెళ్ళి మీరు కమిషన్లు తీసుకున్నారు కాబట్టి ఇవాళ వరకు మీరు ఆయన పేరు ఎత్తలేకపోతారు. ఈ రోజు కేటీఆర్ బాజాప్తా చెప్పిండు, మీరు ఆయన మీద సిబిఐ కేసు పెట్టండి, నేను విజిలెన్స్ కేసు పెట్టండి, అందులో మేము కూడా దొరుకుతాం కదా, పెట్టండి అని చెప్పేసి ఈ రోజు బీజేపీ వాళ్ళే బాజాప్తా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే బాజాప్తా ఈరోజు ఛాలెంజ్ ఇచ్చింది. మరి ఇవాళ దాకా నువ్వు ఎందుకు పెట్టలేదు? ఇవాళ ప్రతిపక్షం బలంగా ఉన్నది. అప్పుడు నేనేం చేయాలి? నా పని ప్రతిపక్షానికి మద్దతు ఇవ్వాలి. కాళేశ్వరం స్కామ్ బయటికి రావాలని నేను అంటున్నా కదా.
అదే కాళేశ్వరం స్కామ్ బయటికి తీయమని నేను అంటున్నా. అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా మీరు చాలా బలంగా కొట్లాడారు. కేటీఆర్ తో ఇదే, కవితతో ఇదే, కేసీఆర్ తో కొట్లాడారు. 100% కొట్లాను. ఎందుకంటే అప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉండే, ఎవరు కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు పవర్లు ఉండే. పవర్ ఉన్న నేను కొట్లాడతాను కానీ పవర్ లేనని నేను కొట్లాడతాను నేను. కాబట్టి ఈ రోజు వీళ్ళు అవి అక్రమాలు జరిగినాయి అంటున్నావు కదా, మా పీరియడ్ లా కేసు పెట్టమంటుండు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నావు కదా, కేసు పెట్టమంటుండు. ఇంకా వేరే కేసులు కూడా జరిగినట్టు కదా, కేసు పెట్టమంటుండ్రు. మరి నువ్వు కేసు పెట్టకుండా, వీటి మీద కేసులు పెట్టకుండా నువ్వు ఉత్తుత్త కేసులు పెట్టి ఇక అరెస్ట్ అరెస్ట్ అని అంటే దాని గురించి మాట్లాడేటప్పుడు నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఇండ్లు గులగొట్టిండ్రు, చట్టం ప్రకారం గులగొట్టి నేను జీవో కాపీ తీసుకుపోయి కేటీఆర్ గారికి ఇచ్చిన. అలా కేటీఆర్ బాజాప్తా ఇది కూడా వచ్చింది. ఆయన ఆ రోజు ఏదో కేసులు ఏది అప్పటిది కార్ రేసింగ్ కేసులు, ఈ కార్ రేస్ల గురించి ఆయన మాట్లాడిండు. కాబట్టి నేనేం చేసిన, ఆయన వేరే ఎమ్మెల్సీకి ఎవరికో ఇచ్చి మాట్లాడించాడు. ఈరోజు నేను ఇప్పుడు శాసనసభలో గానీ కౌన్సిల్ లో గానీ నేను లేను కదా మాట్లాడి. కాబట్టి ఎవరు మాట్లాడలేదు, బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు, బీఆర్ఎస్ మాట్లాడు. నేను సేమ్ మహేశ్వర్ రెడ్డి అన్న దగ్గర కూడా పోయినా, ఆయన కూడా ఇచ్చిన. అదే రోజు 11వ తారీఖు వాళ్ళ కొడుకు పెళ్లి ఉండే, కాబట్టి నేను ఆయన అటెండ్ కాలేదు. అప్పుడు నాకు వేరే గత్యంతరం లేదు, కేటీఆర్ నే కలవాలి. కాబట్టి బీఆర్ఎస్ భవన్ కు పోయి బాజాప్తా ఆయన కలిసి కూలగొడుతుండ్రు. వాటికి వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించాలి. కూలిన వాటికి, కూలని వాటికి కూలకుండా ఆపాల్సిన పరిస్థితి మన పైన ఉన్నది. ఇగో అన్న ఈజీఓ అని ఇరిగేషన్ జీవో ఇచ్చిన, రెవెన్యూ జీవోలు ఇచ్చిన, ఈ 2 జీవోలు ఇచ్చి మీరు మాట్లాడినన్నా అని చెప్పి ఆయనకి ఇచ్చిన. అందులో తప్పేమున్నది? ఈ రోజు నేను 100% ప్రతిపక్షానికి 100% నేను సపోర్ట్ చేస్తా. రేపు కేటీఆర్ గారు ఏమన్నా ఏదైనా సబ్జెక్ట్ మీద, రేపు కాళేశ్వరం మీదనన్నా, మేఘా కృష్ణారెడ్డి మీదనన్నా ఆయన మాట్లాడడానికి పోయినప్పుడు ఖచ్చితంగా నేను ఆయన సపోర్ట్ గా నిలబడతా. మహేశ్వర్ రెడ్డి గారిపై మాట్లాడతా అంటే ఖచ్చితంగా నిలబడతా. ఈటర్ రాజేందర్ పై మాట్లాడుతానే ఖచ్చితంగా నిలబడతా. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షాలకే సపోర్ట్ చేస్తారు, ప్రజల పక్షంలో మాట్లాడతా అంతే. ప్రజల పక్షం ఉన్నోడు ప్రతిపక్షం దిక్కుంటాడు. ఆశపడేటోడు ఈ రోజు కోదండరాం ఎవరితో ఉన్నాడు? పాలక పక్షంతో ఉన్నాడు. అర్థం. ఆ రోజు ఎవరితో ఉన్నాడు? ప్రతిపక్షంతో ఉన్నాడు. ఉన్నట్టు యాక్టింగ్ చేసింది. అప్పుడు కూడా తిన్నాడు మేయర్ దగ్గర, తిన్నారు. ఈ రోజు మీరు చాలా మంది యాక్టివిస్టులు ఇప్పుడు గంట చక్రపాణి ఎక్కడ ఉన్నాడు? అప్పుడు పాలపక్షం దిక్కుండు, ఇప్పుడు పాలక పక్షం దిక్కు. మేము అప్పుడు ప్రతిపక్షం దిక్కే ఉన్నాం, ఈ రోజు ప్రతిపక్షం దిక్కే ఉన్నాం. కాబట్టి ఈ రోజు మమ్మ అననికి ఎవరికి ఏ అర్హత లేదు. నేను తీసుకున్న స్టాండ్ కరెక్ట్. నేను ప్రతిపక్షం తరపున ఉన్నా, పవర్ తరపున లేను. ఒక ఇండ్లల్లో కూర్చొని అంగలార్చే తరపున నేనున్నా, ఒక ఇండ్లల్లో కూర్చొని ఏడ్చేటోళ్ళ ఇండ్ల పక్కన నిలబడ్డా. ఈరోజు హైదరాబాద్ ఏడుస్తుండ్రు, వాళ్ళతో నేను నిలబడ్డా. 29 జీవో వల్ల నష్టపోయిన వాళ్ళు ఏడుస్తుండ్రు, వాళ్ళ తరపున నేను నిలబడ్డా. ఈ రోజు 46 జీవో బాధితులు ఉన్నారు, వాళ్ళ తరపున నేను నిలబడ్డా. 49 మంది విద్యార్థులు అసూలు భాషిండ్రు, ఏది సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర సబ్జెక్ట్ ఉంటది, వాళ్ళ తరపున మేము నిలబడ్డాం. ఈ రోజు ఎనాన్స్ వాళ్ళకు మెస్ ఛార్జీలు పెంచేటట్టుగా కూడా మేము కొట్లాడగలిగినాము. కాబట్టి అనేకమైన అంశాలు మేము ఏడ్చేటోళ్ళ తరపున నిలబడకుంటే నవ్వేతోళ్లతో నిలబడాలన్నా, విందులు చేసుకునేటోళ్ళ తరపు నిలబడాలన్నా, తిని తాగి తూగేతోళ్ల తరపు నిలబడాలన్నా, ఎవరి తరపున నిలబడాలని చెప్పి నేను కేటీఆర్ తోని ఉన్నా అని చెప్పేటోళ్ళు ఎవరున్నారో వాళ్ళు ముందుకు రావాలి. నేను ఎవరితో ఉండాలని వారు కోరుకుంటారు చెప్తే వాళ్ళతోనే ఉంటా. లేదు మీరు ఓటుకు నోటు రేవంత్ రెడ్డి గారు గాంధీజీ జైలుకు పోయిన పార్టీలా, నెహ్రూజీ జైలుకు పోయిన పార్టీలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి మీరు ఆ పార్టీలో ఉండాలని మీరు అంటుండ్రా? రేవంత్ రెడ్డి గారు ఏ పని మీద జైలుకు పోయిండు? గాంధీజీ దానికి తేడా ఉంటాయి కదా. ఆయన స్వతంత్రం కోసం పోయిండు, ఈయన ఓటుకు నోట్లో పోయిండు. అసలు పార్టీలు నేనెట్లుంటా? కాబట్టి ఈ రోజు వాళ్ళు ఎవరి తరపున ఉండాలో, ఇవి విమర్శించేటోళ్ళు నేను ఎవరి తరపున ఉండాలని కోరుకుంటున్నా వాళ్ళంటేనే వాళ్ళ తరపున ఉంటా. ఇవాళ 100% నేను కేటీఆర్ గలాని నేను కాపాడుతా, అందులో మీకు డౌటే లేదు. మీకు శాసనసభలో ఇప్పుడు నేను కౌన్సిల్ కూడా పోటీ చేసేది కూడా, ఒకవేళ మీరు నన్ను కౌన్సిల్ కు పంపితే మీ ఇష్యూస్ నేను మాట్లాడతా కదా, నేను వాళ్ళ దగ్గరికి పోవాల్సిన అవసరం నాకేముంటది? కాబట్టి నేను ఈ రోజు ప్రతిపక్షాల తరపున నిలబడతా. దానికోసం ఇప్పుడు ఇంటర్నల్ గా బీఆర్ఎస్ మీకు సపోర్ట్ చేస్తుంది, పట్టభద్రుల ఎన్నికలకు కేటీఆర్ అండదండలు మీకు ఉన్నాయి.
లోపల బీఆర్ఎస్ కి సంబంధించిన ఛానల్స్ అన్ని కూడా డైరెక్ట్ గానే చెప్తున్నాయి జడ్సన్ కి బీఆర్ఎస్ కి సంబంధించిన బీఆర్ఎస్ మొత్తం కూడా ప్రచారం చేసి ఓట్లేసి గెలిపించాలి అని చెప్పి. సో దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటే సంతోషంగా నేను కూడా చెప్పా బరాబర్ ఆఫ్ కోర్స్ అంటే ఇప్పుడు ఓకే టీవీ స్టావియా గారికి కేటీఆర్ గారు చెప్పిండ్రా లేదు. అయితే అది ఏందనంటే మీరు నాకు కొన్ని వందల ఇష్యూస్ చూసిండ్రు, అవును అనేక మార్లు నాకు బండి లేకుండా మీ బండ్లను ఎక్కించుకొని మీరు తీసుకుపోయిన పరిస్థితి. ఇప్పుడు కూడా మీ కాళ్ళనే మనం ఇంటర్వ్యూ చేస్తాం. అర్థమైందా? అంటే ఎందుకు ఎవరికి పడితే వాళ్ళకు ఈ అవకాశం ఎందుకు ఇస్తారు? అరే యాక్టివిటీస్ట్ నా తరపున నేను సపోర్ట్ చేయాలి కాబట్టి మీరు ఆ విధంగా మీరు సపోర్ట్ చేస్తారు. అట్లనే వాళ్ళు కూడా మీ మీద గౌరవంతో అంతే మంచి మనిషి అంతే. ఈ రోజు బిఆర్ఎస్ ఛానల్స్ అంటున్నారు కదా, బిఆర్ఎస్ ఛానల్స్ ఒకప్పుడు నేను ఎవరైతే బిఆర్ఎస్ నాయకులు ఉంటారో వాళ్ళ మీద ఒంటికాల మీద లేచినోని ఈ రోజు వాళ్ళు నాకు గౌరవం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు వాళ్ళని అడిగిన వీళ్ళని కూడా అడుగుతుంటారు. సో ఇది యాక్టివిటీ మనం ఈయన తరపున మనం నిలవాల్సిన బాధ్యత ప్రజల పక్షాన ఉన్నాడు కాబట్టి మనం నిలవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది అనే ఆలోచనతో ఈ రోజు వాళ్ళు మన తరపున స్టాండ్ అయ్యి వాళ్ళు నేనే పరేషాన్ అయినా ఓపెన్ గా, కానీ నన్ను ఇంటర్వ్యూ పిలిస్తే ఖచ్చితంగా పోయినా. ఇంక్లూడింగ్ చిత్రగుప్త కూడా పిలిచిండు, చిత్రగుప్త గిరీష్ గారు కూడా పిలిచిండ్రు. పిలిచి అన్న మీరు నిలబడ్డారు, మీరు గట్టిగా కొట్లాడుతుండ్రు, మీరు ఏదో ఒక వాయిస్. ఎందుకంటే హైడ్రా దెబ్బకు నిన్న అడ్వర్టైజ్మెంట్స్ ఎవరైతే ఏజెన్సీలు పెట్టినారో అరే అంత భయంగా. ఇప్పుడు ఒక ఉద్యమం బతుకులను నాశనం చేసే ఉద్యమం పెట్టుకున్నాడు ఈ రోజు, బతుకులను ఛిద్రం చేసే ఉద్యమం పెట్టుకున్నాడు. దానికి రంగనాథ్ గారిని పెట్టుకొని ఈ రోజు ఒక్కొక్క పెద్ద గ్రేట్ గా మళ్ళా ఇగో అక్రమణ ఇవి కూలగొట్టినాం ఇవి కూలగొట్టినాం. అరే పెద్ద పెద్ద హై రైస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి చెరువులల్లో, అవి కూలగొట్టుండ్రి. మీరు ఎవరు మన తిరుపతి రెడ్డి బాజార్త వీళ్ళ బ్రదరు ఇల్లు ఆయన స్టే ఎందుకు తెచ్చుకోవాలి? మా అన్న ఏదైతే ఇచ్చిందో అది తప్పించిందని చెప్పిందా? ఎందుకు దాని మీద స్టే తెచ్చుకోవాలి? ఈ రోజు రంగనాథ్ గారు ఎందుకు నా ఇల్లు హైట్ నాది లేదు 40 ఏళ్ళ కిందనే పట్టిందని చెప్పి అబద్ధం చెప్పాలి? అంటే వీళ్ళందరూ చెప్పేది ఒక అబద్ధాలు, మీరు చెప్పేది సత్యమా? కాబట్టి ఈ రోజు చట్టం అనేది అందరికి ఒకటే తిరిగి ఉండాలి. మనం ఎప్పుడైనా ఇండ్లు గట్టెలోకి ఉండాలి, ఒకరికి బతుకులు ఇచ్చటం లెక్క ఉండాలి. కానీ ఈ రోజు యాడ్ ఏజెన్సీల మీద కొన్ని వందల కుటుంబాలు ఈ రోజు బతుకుతున్నాయి. కొన్ని అందులో లేబర్ ఉంటారు, స్క్రీన్ వేసేటోళ్ళు ఉంటారు, ప్రింటింగ్ చేసేటోళ్ళు ఉంటారు, పైపులు వెల్డింగ్ చేసేటోళ్ళు ఉంటారు. అంత మంది మీరు ఏం లేదు ఈ రోజు ఇల్లీగల్ ఫేక్ అని చెప్పి. అవును, నువ్వు ఇల్లీగల్ ఫేక్ అయినప్పుడు నువ్వు దానికి తగ్గ ఫైన్లు వేసుకొని కట్టుకోవాలి. ఈరోజు దేనికోసం చేస్తున్నావు? నవనిర్మాణం, రేపు నవనిర్మాణ ఏజెన్సీ రాబోతుంది, టార్గెట్ ఏజెన్సీ రాబోతుంది, ఇంకా కొన్ని ఏజెన్సీలు రాబోతున్నాయి. వాటి కోసం మీరు తవ్వేస్తుండ్రు. ఇవి రాకుండా నా పేరు చేసి పేరు పెట్టు. దీన్ని ఫహీం ఖురేషి అనేటోడు ఈ ఏజెన్సీ ఉన్నాడా లేడా? తిరుపతి రెడ్డి బ్రదర్ దీని వెనుక ఉన్నాడా లేడా? నీతి నిజాయితీ గల నాయకుడు బడిమెటి పని అధికారి రంగనాథ్ గారు దీని గురించి మాట్లాడాలి. రంగనాథ్ నేను ఎలక్షన్ అయిపోయి మాత్రం ఏం చేస్తాడు సార్? రంగనాథ్ సార్ ఏం చేస్తాడు? రేవంత్ రెడ్డి చెప్పినట్టు వినాలి. ఎందుకు వినాలి? ఏం చేస్తారు? మహా అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు, అయిపోవాలి. ఇవాళ లైసెన్స్ తప్పుడు పనులు ఎందుకు చేయాలి చెప్పండి? ఇవి మీరు అనుకుంటున్నారు ఇవాళ హ్యాపీగా ఉన్నాము గ్రేట్గా ఉన్నామని, కానీ పిల్లలకు తాకితే ఇటువంటి నువ్వు పాపాలు ఉత్తగా పోవు. ఎందుకంటే నన్ను ఒక పెద్ద అధికారి డీజీపీ ఆఫీస్ ముందే నన్ను కిడ్నాప్ చేసిండు. ఏమో చేద్దామని చూస్తే అప్పుడు ఎస్ఐ జర మనల్ని అభిమానించేట ఆయన, అన్న ఎందుకైనా మంచిది ఒక వీడియో తీసుకో అన్న అని చెప్పింది. తీసుకున్నట్లో నేను బతికిపోయినా. కానీ ఆయన ఈయాడికి ఏడుస్తుండు. అంత పెద్ద నష్టం వాళ్ళ కుటుంబంలో జరిగింది. ఏం జరిగిందని నేను చెప్పగానే అంత పెద్ద నష్టం ఈ రోజు అంటే ఒక పిల్లల ఏడుపు, ఒక కుటుంబాల ఏడుపు, ఒక ఆత్మల ఏడుపు, అది దూరం పోదది. మనకు తాకుతుంది. అది ఎవరు చేసినా కానీ ఇవాళ కాకుండా రేపు ఖచ్చితంగా తాకుతుంది. కాబట్టి ఈ రోజు ఈ మంచి పనులు చేస్తలేరు రేవంత్ రెడ్డి. ఏవైతే చేస్తుండో ఇలా మున్సిపల్ శాఖ ఆయన దగ్గర ఇవాళ దాకా ఏ ముఖ్యమంత్రి కూడా మున్సిపల్ శాఖ ఆయన దగ్గర పెట్టుకోలే, ఏ ముఖ్యమంత్రి కూడా హోంశాఖ ఆయన దగ్గర పెట్టుకోలే, ఏ ముఖ్యమంత్రి కూడా సోషల్ వెల్ఫేర్ శాఖ ఆయన దగ్గర పెట్టుకోలే, ఏ ముఖ్యమంత్రి కూడా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆయన దగ్గర పెట్టుకోలే. ఇవన్నీ ఈ రోజు ఆయన దగ్గర పెట్టుకున్నంటే కేవలం డబ్బు సంపాదించడానికి. నాకు మొన్న సిఎల్పిల మీటింగ్ లో ఒక జరిగింది, ఇది బ్రేకింగ్ అవుతుండొచ్చు. ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఇది బాజాప్తా ఓపెన్ ఎమ్మెల్యేలు మంత్రులు రేపు కూడా మీరు కౌంటర్ చేసి అడగొచ్చు అందరి ముందు. నా దగ్గరికి చాలా మంది ఎమ్మెల్యేలు నా దగ్గరికి ఆల్రెడీ వచ్చి రిజెక్ట్ ఇచ్చిన ఫైలు మళ్ళా పట్టుకొస్తుండ్రు.
వాడికి కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు మాట్లాడుకొని తెస్తుండ్రు. ఇవన్నీ నా దగ్గరికి వచ్చిపోయినాయి. అదే 100 కోట్లు అయితే నేనెందుకు వదులుతా, నేనే తీసుకుంటా కదా అని బాధాప్త ముఖ్యమంత్రి అన్నాడు. ఆన్ రికార్డ్ చెప్తున్నా. 2 కోట్లు కవర్ చేస్తాం, 100 కోట్లు 100 కోట్లు అయితే నేనే తీసుకుంటా కదా, వాళ్ళకెందుకు పోనిస్తా. వీళ్ళన్ని రిజెక్ట్ అయిన కేసులు పట్టుకొని వస్తుండ్రు. 1 కోటి రూపాయలు అయ్యి 1 కోటి 2 కోట్లు అయ్యి అవి నేనెందుకు చేస్తాను, నేను రిజెక్ట్ చేసిన మళ్ళీ పట్టుకొస్తే నేను వాపస్ పంపుతున్నా. 100 కోట్లు అయితే నేనే చేసుకుంటా. బాధ సిఎల్పి మీటింగ్ నే చెప్పాడు ముఖ్యమంత్రి. అడగండి ఎమ్మెల్యేల. చాలా అద్భుతమైన ఇవాళ అది అయిన తర్వాత నేను ఎమ్మెల్యేలు చాలా మంది టచ్ లో పోయినా, చాలా మంది ఎమ్మెల్యే టచ్ లో ఉన్నా. ఇవాళ సిఎల్పి మీటింగ్ పెట్టి ఇవాళ ఓటింగ్ పెడితే 40 ఓట్లు వస్తే మహా ఎక్కువ, 40 కాదు 20 వస్తాయి. అది సీతక్కది వస్తుంది, టీడీపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళే వస్తాయి. ఇక తక్కిన ఎవ్వరు రావు. రేపు రఫ్ లో ఎగిరిపోతారు. సిఎల్పి మీటింగ్ ఇవాళ పెట్టి ఓటింగ్ పెడితే మాత్రము ఆయనకు 20 ఓట్లు వస్తే మహా ఎక్కువ. అది టీడీపీ బీజేపీ బతికొచ్చిన వాళ్ళు వేస్తే తప్ప ఇక ఎవడు ఎవ్వరు లేరు ఇవాళ అటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు మేము అన్ని అంశాల పైన రేపు కౌన్సిల్ లో మాట్లాడే అవకాశం నాకు ఇవ్వాలని, నాకు సబ్జెక్ట్ పైన పరిపూర్ణత ఉంది, సబ్జెక్ట్ పైన నాకు అవగాహన ఉంది. నేను ప్రశ్నించే గొంతు, నేను అబద్ధాలు, నా మేనిఫెస్టో ఏంటంటే ఇంప్లిమెంట్ చేయని అంశాల గురించి ప్రస్తావించడమే నా మేనిఫెస్టో. ఇంప్లిమెంట్ చేయని అంశాలు అవి 6 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నది ప్రియాంక గాంధీ గారు. దానికి ఇప్పుడు 13 నెలల బాకీ ఉన్నారు, 14 నెలల బాకీ ఉన్నారు. అంటే దాదాపు 56,000 ఈ రోజు నిరుద్యోగులకు బాకీ ఉంది. అవి ఇప్పియనికి ప్రయత్నం చేస్తా. 46వ జీవో కొట్టేపియనికి ప్రయత్నం చేస్తా. 29వ జీవో కొట్టేయనికి ప్రయత్నం చేస్తా. ఈ రోజు 6 గ్యారెంటీలు ఏవైతే మీ ఫ్రీ బస్ అన్నావు కదా, కొత్త బస్సులు ఏమని అడుగుతా. ఆర్టీసీ ప్రైవేటైజేషన్ మేయా కృష్ణారెడ్డి గారికి ఇద్దామని చూస్తుండ్రు కదా, దాని మీదనే ఫస్ట్ నేను మేయా కృష్ణారెడ్డి మాత్రం ఫుట్బాల్ ఆడతా సెక్రటరీ ఏది కౌన్సిల్ లో ఫుట్బాల్. ఆ అంశం లేకుండా గుంజుతా మరి కరెక్ట్ గా. ఇవాళ నేను గెలవకుండా మేయా కృష్ణారెడ్డి అనేటోడు రేవంత్ రెడ్డి అనేటోడు చాలా కష్టపడాలి. ఒకవేళ పుసుకున్న బై లక్ మీకు గెలిచిందనుకో మీకు పొలిటికల్ తెత్తే. ఇక మేయా కృష్ణారెడ్డి అనేటోడు నన్ను కొనలేడు. ఇక మీరు బుడ్డ అంటుండ్రు కదా, సెల్ ఫోను ఇది అది అని అంటుండ్రు కదా. అంటే ఎవరో చిల్లరగా అంటే మీరు అన్నారు, అడిగిర్రు. అయితే నేను అవి కాదు, నేను మేయా కృష్ణారెడ్డితోనే ఫైట్ చేస్తా అంటున్నా. మేయా కృష్ణారెడ్డి అనేటోడు హైదరాబాద్ ఎట్లా తిరుగుతాడు కూడా నేను చూస్తా. ఎందుకంటే తెలంగాణ సంపదను తిన్నారు. మన ఊరు మనబడి ఆయనే కాంట్రాక్టర్. ఆర్టీసీ బస్సులు తయారు చేయడానికి టాటా కంపెనీలు పనికిరానంటే ఆయనే అంట. ఎల్ఎన్టీ అనేటోడు కోడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్ వస్తే ఎల్ఎన్టీ ఓడు పెద్ద పెద్ద డ్యాములు కట్టడానికి వస్తాడు, మన మెట్రో కట్టడానికి పనికి వస్తాడు కావచ్చు. కానీ మా డ్యాము కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనికిరాదని ఆయన రిజెక్ట్ చేసి ఈరోజు మేఘాగానికి రాఘవ కన్స్ట్రక్షన్స్ కి వీళ్ళిద్దరికి ఇచ్చిండ్రు. కాబట్టి రేపు ఇవన్నీ అంశాలు బట్టలు కూడా తీసి నిలబెడతా వాళ్ళం, బట్టలు కూడా తీసి. ఎందుకంటే నాకు శ్రావ్య గారు వాళ్ళు ఎన్ని సిబిఐ ఎంక్వైరీ కాదు, సూక్ష్మ స్థాయిలో రాను తీసుకొని వచ్చి మొత్తం దింపిన నా దగ్గర తప్పు దొరకకుండా నేను చూస్తా. మాట దొరికితే దొరలొచ్చు నేను, గాని ఒక అవినీతి పని గాని, ఒక దొంగ పని గాని, ఒక మోసం పని గాని, 420 పని గాని ఏది కూడా నా దగ్గర చూడరు. నేను ఎక్కడ కూడా దొరక. అందులో వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఎంబడి పడతా. రేపు సెక్రటరీ మన ఏది కౌన్సిల్ అనేది మాత్రం రణరంగంగా మారుస్తా. ఖచ్చితంగా ప్రతి అంశం మీద తెలంగాణ 1200 మంది విద్యార్థులు దేనికోసం చచ్చిపోయారో ఆ ఆకాంక్ష మీద ఆ ప్రశ్నల వర్షాలు మాత్రం ఖచ్చితంగా కౌన్సిల్ లో నేను కురిపిస్తా. చెప్తున్నా కదా, మీడియా కూడా ఫుల్ పని పెడతా. పెద్ద మీడియా అనేది ఎవరెవరైతే ఈ పని అవన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవాలి ఆంధ్రాకు. నువ్వు తెలంగాణ అంశం మీద తెలంగాణ స్కామ్ల గురించి నువ్వు మాట్లాడకుండా ఇక్కడ ఏది దమ్మున్న ఛానల్ బొంగున్న ఛానల్ అని చెప్పేసి నువ్వు అన్ని లపాకి తుపాకి ప్రోగ్రాంలు పెట్టుకుంటే హైదరాబాద్ లో ఉంటే అంటే నడవదు. ఇక్కడ ఉన్నావంటే ఇక్కడ అంశాలు మాట్లాడు మీడియానా కానీ వాడు ఎవరైనా సరే ఇక్కడికి వెళ్ళి వాపస్ వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ ఉంటే ఇలా మాట్లాడాలి. ఖచ్చితంగా రేపు మీడియా అనేది చాలా అటెన్షన్ ప్లే చేస్తుంది. వాళ్ళ కీలకమైన రోలు. వాళ్ళు ప్రశ్నించే గొంతుకలు ఒరిజినల్ గా వాళ్ళు తయారవుతారు, మేము కాదు. మేము మాట్లాడతాం వదులుతాం, కానీ నిరంతరము 24/7 జనాన్ని బలోపేతం చేయడం, జనాన్ని వీళ్ళు చైతన్యవంతులు చేయడం, దీనికి మీడియా మీద పెద్ద పని ఉంటాయి. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా రేపు కౌన్సిల్ అనేది అందరూ అసెంబ్లీ చూడరు, కౌన్సిల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చూసే తీరుగా మేము ఖచ్చితంగా మా ప్రతిభ అందులో ఉంటది. ప్రజలు చేయాల్సిన పని ఏందనంటే వాళ్ళు ధైర్యంగా ఓటుకు ఓటుకు దిక్కు చూడకుండా, ఈ ఒక్కసారి కులం దిక్కు చూడకుండా, ఈ ఒక్కది మతం దిక్కు చూడకుండా, ఈసారి డబ్బుల దిక్కు చూడకుండా, కులాల మతాలు కూడా ఇవన్నీ చూడకుండా మీరు సబ్జెక్ట్ మాత్రం చూడండి. ఒక్కసారి మీరు అవకాశం ఇవ్వండి. ఒక్కసారి మీరు అవకాశం, నా బతుకుదేరు కోసం కాదు,
తెలంగాణ బతుకు కోసం నేను అడుగుతున్నా. తెలంగాణ 4,10,00,000 లక్షల మంది లేనే లేరు, 3,54,00,000 మాత్రమే ఉన్నారన్న అబద్ధం గురించి రేపు నేను మాట్లాడబోతున్నా. కాబట్టి ఈ రోజు 60 లక్షల మందిని రేవంత్ రెడ్డి గారు పట్ట పగలు బాజాప్తా ప్రపంచం మొత్తం చూస్తున్నాగా ఈ రోజు చంపేసినట్టే కదా. ఈ రోజు జనాభా లెక్కల 60 లక్షల మంది చిల్లర జనాల పేర్లు ఈ రోజు లేవని చెప్తే ఈ రోజు ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా లేదా? కాబట్టి ఇటువంటి అనేకమైన అంశాలు ఈ రోజు మన ముందు సవాలుగా నిలబడ్డాయి. అందుకని ఈ రోజు నేను బేషరతుగా నేను ఈ రోజు కేటీఆర్ కి ఎందుకు మద్దతు తెలుపుతున్నానంటే, కేటీఆర్ వెనుక ఎందుకు నిలబడతాను, కేటీఆర్ గొంతులు ఎందుకు కాపాడుతున్నా ఇవి అనేకమైన అంశాలు ఈ రోజు ఉన్నాయి. వాళ్ళకి కొన్ని కేసులు కొన్ని బలహీనతలు ఉండొచ్చు, ఆ బలహీనతలు పెట్టుకొని ఈ రోజు రేవంత్ రెడ్డి ఆడిపియచ్చు, సరికొత్తగా మారుతారేమో అంతే. కానీ మేము మాత్రం మాకు బలహీనతలు ఉండయి, మాకేముండే, మాకు సింగిల్ పాయింట్ ఎజెండా. ఈ రోజు తెలంగాణ కోసం 12 మంది విద్యార్థులు చచ్చిపోయారు. తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి అబద్ధాలు చెప్పి ఈ రోజు మోసం చేసి తప్పించుకొని పారిపోయిన మేధావులు లేరు, ఈ రోజు కనబడతలేరు. ఎవడో ఒక్కొక్క చెట్టు నీరుని చేరారు. కాబట్టి ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఈ రోజు మా యొక్క రోలు ఖచ్చితంగా రేపు కౌన్సిల్ లో ఉండబోతుంది. ఇదే మా ఎజెండాగా మేము ముందుకు పోతాం. అయితే సార్ ఫైనల్ గా ఇప్పుడు కులగణన మళ్ళీ రిపీట్ చేయాలంటున్నారు కదా, సో దీని గురించి ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా, యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఇప్పుడు 150 కోట్లు ఖర్చు పెట్టినారు, అంతా బూడిదలో పోసిన పన్నీరేనా? మీరు దయచేసి తెలంగాణ పౌరులందరూ ఓకే టీవీలా మొత్తం హెడ్డింగ్ తో సహా ప్రూఫ్తో సహా మేము చూపించినాం. తెలంగాణ ఓటర్ల జాబితా చూపిన 3,32,000 మంది 10వ తరగతి పరీక్ష 5 లక్షల మంది రాసిందని, ఇంటర్మీడియట్ పరీక్ష 5 లక్షల మంది, మీకు అంటే ర్యాండమ్ గా చెప్తున్నా. అట్లా 60 లక్షల మంది వీళ్ళే వస్తారు అని మొత్తం సాక్షాత్ సహా చూపించిన. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మళ్ళా మేము కులగణన చేస్తానే మళ్ళీ 150 కోట్లు మన బొక్కే కదా. 150 కోట్లు ఏమైనా దాన్ని లెక్క చెప్పాలి కదా, దీని మీద ఎంక్వైరీ జరగాలి కదా, ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిందో లెక్క జరగాలి కదా. ఇది రేవంత్ రెడ్డి అనేటోడు, ఫహీం ఖురేషి అనేటోడు, చామల కిరణ్ అనేటోడు 3-4 కూర్చొని ఒక పేపర్ పైన రాసి 150 కోట్లు జేబులు వేసుకున్నారు అని జనం అనుకుంటున్నారు. ఈరోజు మీరు మళ్ళీ చేస్తున్నట్టే దానికి బలోపేతం అవుతుంది. ఒకవేళ రీసర్వే అని మీరు అన్నారు కాబట్టి ఈ రోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీరు వెంటనే ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే వెంటనే రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఈ స్టేట్మెంట్ ఇచ్చినోడు వెంటనే రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. మహేష్ కుమార్ గౌడ్ నువ్వు బాజాప్తా ఛాలెంజ్ చేసినావు. నువ్వు ఏమని ఛాలెంజ్ చేసినావు? ఏది మేము 1-2% అటు ఇది కాదు, కవిత ఇల్లే ఆమె సర్వేకు సహకరించలేదని చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఈరోజు రాహుల్ గాంధీ కూడా బాజాప్తా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. నేను జీవితంలో కాంగ్రెస్ పార్టీకి పోయేది లేదు, నాకేం ములాజిం వాళ్ళు చేసేది లేదు. కాబట్టి ఈ రోజు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సాక్షిగా అబద్ధం చెప్పి నేను ఆ వీడియో తీసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. బాజాప్తా ఈ రోజు పార్లమెంట్ లా తెలంగాణ జనాన్ని ఆయన కూడా బఫూన్ అయినట్టే కదా. ఇగో కాదు, ఒక్క నిమిషం చూడు. ఇప్పుడు ఈ సర్వే దెబ్బకి ఇంత అబద్ధం చెప్పింది కదా ఈయన. ఇంకోటి మహేష్ గౌడ్ది కూడా ఇప్పుడు హైదరాబాద్ ఉంటారు అందరు తెలుసు. నువ్వు సర్వే చేస్తున్నావు, రేషన్ కార్డు ఇస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు, ఎవరి ఇళ్ళ వాళ్ళు పోతారు కదా. అర్థమైందా? ఈ రోజు మీరు సర్వే చేయలేదు, మీరు అన్ని మోసం. రాహుల్ గాంధీ అబద్ధం చెప్పించారు, మీరు ఒక్కరు కాదు, ఈ రోజు రాహుల్ గాంధీతో అబద్ధం చెప్పించారు. ఈ రోజు వీళ్ళు అబద్ధం మహేష్ కుమార్ గౌడ్ తో అబద్ధం చెప్పించారు. మంత్రులు అబద్ధపు సర్వే జనం ముందు తీసుకొని వచ్చారు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం అనేది బర్తరఫ్ కావాలన్నా వద్దా? కావాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే రాజీనామా చేయాలన్నా వద్దా? ఈ రోజు మీరు రీసర్వే అంటే మీరు ఒప్పుకున్నట్టే కదా. కాబట్టి మీరు ఇమీడియట్ గా ప్రభుత్వం దిగిపోవాలి. ఒక్క నిమిషం కూడా ఈ రోజు ప్రజల, ఎందుకంటే 60,60,000 అంటే మీరు సర్వే మర్డర్స్ చేసిండ్రు, సర్వే పేరుతో మీరు చంపేసిండ్రు. 60 లక్షల మంది మా దగ్గర లేనే లేరు. వీళ్ళు మా ప్రజలే కాదు, వీళ్ళకు తెలంగాణకు సంబంధం లేదు, వీళ్ళు ఎప్పుడు ఏ రోజు కూడా మా ఓటర్లే కాదు, వీళ్ళు మా దగ్గర పౌరులు కాదు అని అక్కడ ట్రంప్ చెప్పినట్టుగా ఇక్కడ మీరు చెప్పిండ్రు.
అర్థమైందా? కాబట్టి ఈ రోజు ప్రభుత్వం ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఈ రోజు బాధాప్తా వాళ్ళు ఒప్పేసుకున్నారు. కాబట్టి మీరు ఒకసారి ఓకే టీవీలా మేము సాక్ష్యాలతో సహా ఇచ్చింది మీరు చూడాలి. ఈ వీడియో కూడా మీరు సాధ్యమైనంత మంది షేర్ చేయండి, కామెంట్ చేయాలి. ప్రభుత్వం తెలవాలని అంటే మీరు నిరసన తెలపాలి. 60 లక్షల మంది ఏమైంది? రాహుల్ గాంధీ టూర్ ఎందుకు క్యాన్సిల్ అయినట్టు? ఆయన వరంగల్కి వస్తుండే ప్రైవేట్ ప్రోగ్రామ్ కి, లాస్ట్ మినిట్ లో రేవంత్ క్యాన్సిల్ చేయించండి, ఏదో రకరకాల రీజన్స్ చెప్తున్నారు. ఇక ఆయన వచ్చి ఆయన నోట్ల చక్కెర పోస్టర్లు ఉన్నారు చెప్పు. ఈరోజు నిండు పార్లమెంట్ లో బీజేపీ వాళ్ళకి రాజీనామా చేయమని ఎంబడి పడితే ఏంటంటే వాళ్ళ రేవంత్ రెడ్డి చేసింది కాబట్టి బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు. వాళ్ళ రేవంత్ రెడ్డి దొంగ సర్వే చేసిండు కాబట్టి ఈ రోజు మేము దీని మీద మాట్లాడలేము. మరి అదే రేవంత్ రెడ్డి చేసిన సర్వే మీద రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడారు. బీజేపీ వాళ్ళు రాహుల్ గాంధీని ఎందుకు ఆయన రాజీనామా కొడతలేరు, రాహుల్ గాంధీని ఎందుకు తప్పు పడతలేరు? రాహుల్ గాంధీని తప్పు పెడితే ఇక రేవంత్ రెడ్డిని గుంజాలి, రేవంత్ రెడ్డిని గుంజును మాకు ఇష్టం లేదు. మరొకసారి కాంగ్రెస్ వాళ్ళు దొరికిపోయారు. ఈ రోజు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాకుంటే ఏంది? రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణ ప్రజలకు అబద్ధాలు మాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు నువ్వు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉందా లేదా? ఈ రోజు నువ్వు బఫూన్ అయిపోయినావు, రాహుల్ గాంధీని బఫూన్ చేసిండ్రు. అసలు ఈ రోజు హైదరాబాద్ కు రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఏం నడుస్తలేదు, నన్ను మొత్తం అవలగాన్ని చేసిండ్రు, నన్ను పిచ్చోని చేసిండ్రు, నన్ను అవగాహన లేని ప్రతిపక్ష నాయకునిగా ఈ రోజు నిలబెట్టిండ్రు. కాబట్టి ఈయన పైన నిరుత్సాహంతో నుండి టూర్ క్యాన్సల్ చేయవచ్చు అని ఆయన ప్రోగ్రామ్ ఆపేంత సీన్ ఈయనకు లేదు. సార్ ఫైనల్ గా బీజేపీ ఒకవైపు, కాంగ్రెస్ ఒకవైపు, వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఒకవైపు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఒకవైపు అంజిరెడ్డి, ఇక నాకు తెలిసిన శ్రీధర్ బాబు గారు ఒక మంత్రి అయ్యుండి ఈ డిఎస్పీ ఇండిపెండెంట్ గా నించున్నటువంటి డిఎస్పీని కూడా అతను ఆలోచించుకొని చెప్తా అనే లోపలనే మీడియాని పిలిచి మీడియా ముందర కండువా షాల్ కప్తా అని చెప్పి కండువా కప్పి పార్టీలోకి జాయిన్ అయిపోయిన అని చెప్పి అబద్ధ ప్రచారం చేసినట్ట వీళ్ళు. అతను ఇప్పుడు ఒక డమ్మీ క్యాండిడేట్ అయిపోయింది, మనసులో బాధపడుతుండట, నేను ఆలోచించుకొని చెప్తున్నా, అసలు నాకు సంబంధమే లేకుండా ఇదంతా జరిగిపోయిందని చెప్పి. సో ఇట్లా ఎవరి గేమ్స్ వాళ్ళు ఆడుతా ఉన్నారు. ఈ గేమ్స్ మధ్యలో మీరు నెగ్గగలుగుతారా? ఆస్తులు మీకు ఆస్తులు, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు అయితే మీకు లేవు. ఈసారి పట్టభద్రులు అందరూ డబ్బుకి ఓటేస్తారా, డబ్బు లేని ఓడికి ఓటేస్తారా అనుకుంటున్నారా? ఇప్పుడు వాస్తవానికి ప్రసన్న హరికృష్ణ కూడా నా దగ్గరకు వచ్చాడు నామినేషన్ చేసిన రోజు. వచ్చి అన్న నాకు సపోర్ట్ చేయాలి అన్నాడు. అసంటోడు ఆయన మంచి అభ్యర్థి, నేను కాదనలేను. సేమ్ రవీంద్ర సింగ్ కూడా అక్కడ చాలా బాగా పనిచేసిండు ఉన్నప్పుడు, ఆయన చేయలేను. నరేంద్ర కూడా కాంగ్రెస్ అభ్యర్థి, ఒకరు కాంగ్రెస్ ఉంటే నేనే ప్రచారం చేయను. నాకు అభ్యర్థి మీద ఎవరు కూడా నేను పోటీ, నా మీద నేనే పోటీ. నా బలహీనత ఏంటంటే ఎక్కడనో ఖానాపూర్ ఉన్నటువంటి మనిషిని, లేకపోతే కాటారంలో ఉన్నటువంటి నా ఓటర్ను నేను కలవలేకపోవడం నా బలహీనత. కాబట్టి అది నా బలహీనత అవుతుంది. అది నేను ఎందుకు కలవలేకపోతున్నా అనేది తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు. కానీ అక్కడ సమస్య పైన నేను స్పందించాను లేదా అనేది మీకు ఇంపార్టెంట్. ఈ రోజు రేపు నేను ఖచ్చితంగా నేను ఏదైతే చెప్పినా దానిపైన ఉంటానా లేదా అనేది మీరు ఇంపార్టెంట్. ఈ రోజు ఇది ఒక బతుకుదేరు కోసం ఉన్నది కాదు, ప్రశ్నించే గొంతులు అవసరం. ఈ రోజు చాలా మంది ఆ పేర్లతో చాలా మంది టైటిల్ ముందుకు వచ్చారు, పరిష్కారం గొంతులు చేస్తామని చెప్పి వచ్చారు. కానీ ఈ రోజు ఖచ్చితంగా మేము తెలంగాణకు అనివార్యం. నేను కౌన్సిల్లో పోవడం అనేది ఇంపార్టెంట్. నన్ను మీరు పంపకుంటే నాకు పెద్దగా ఫరక్ పడదు. కానీ ఈ రోజు తెలంగాణ ఉన్న పరిస్థితులను మాత్రము మీరు నాకంటే గట్టిగా పనిచేయగలుగుతారు, వీళ్ళు మీరు ముగ్గురిట్లల్లా గట్టిగా నిలదీయగలుగుతారు అనేది ఈ రోజు ఉత్తర తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటే ఎవరు నిర్ణయించలేరు. కాబట్టి ఈ రోజు ఉత్తర తెలంగాణ పబ్లిక్ చైతన్యవంతమైన పబ్లిక్. అక్కడ మహా ఉద్యమాలు జరిగినాయి, మహా తిరుగుబాటు జరిగింది. తెలంగాణ ఉద్యమాన్ని కూడా అక్కడనే పురిపోసింది. 2006 కేసీఆర్ ను గెలిపించిన కరీంనగర్కి వెళ్ళి మరలా ఉద్యమం అనేది ఒక ఉవ్వెత్తున లేచినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు మీరే ఆలోచించకుంటే, మీరే ఒక కరెక్ట్ క్యాండిడేట్ ఎవడైతే బాగుంటుందని మీరు చేయకుంటే ఎవరు చేయలేరు. కాబట్టి రేపు కౌన్సిల్లో ఇది ఒక అవకాశం. దీంతో మనము మోతోడు జవాబు ఈరోజు వీళ్ళకని కాదు, టోటల్ ఈ దోపిడి దొంగల సిండికేట్ కి ఇవ్వవలసిన అవసరము ఉన్నది. కాబట్టి తెలంగాణ సమాజం పైన ముఖ్యంగా ఇప్పుడు ఈ 4 జిల్లాలు, ఏది ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల మీద పెద్ద భారం ఈ రోజు ఉన్నది. మీరు కులాన్ని చూడకండి, మతాన్ని చూడకండి, మీరు క్యారెక్టర్ చూడండి, నిజాయితీని చూడండి, డబ్బులు చూడకండి, ఆస్తులు చూడకండి. మీ దగ్గర పెట్టే ప్రతి పెట్టుబడి రేపు రూపాయికి 2 రూపాయలు లాగా నీకే. ఎవడు కూడా రూపాయి ఒట్టిగా పెట్టాడు.
రేపు 5 రూపాయలు పెడితే వాడు 100 రూపాయలు గుంస్తాడు, 100 రూపాయలు గుంస్తే వాడు 10,000 గుంస్తాడు. కాబట్టి ఈ రోజు వ్యాపారులు పైసలు డబ్బులు బాగున్నాయని చూడకండి, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో కూడా మీరు ఆలోచించండి. కాబట్టి మీరు అవే చూడకుండా నేను ఈరోజు వ్యాపారాలు కూడా బంద్ చేసుకొని 24/7 నేను ఇది జనహితం కోసమే 1,200 మంది విద్యార్థుల ఆత్మల బలిదానాలు దేనికోసం ఆకాంక్ష నెరవేర్చడానికే మేము ముందుకు పోతున్నాం. సమయం సరిపోతుందా ఇన్ని నియోజకవర్గాలు తిరగడానికి? మా సోషల్ మీడియా చాలా మేము అక్కడ దాకా అందుకోలేమే అంటున్నాం కదా, మేము అక్కడ దాకా రీచ్ కాలేదు, ఎవరైనా రీచ్ కాలేరు ఈరోజు. కాబట్టి ఈరోజు ఈ సోషల్ మీడియా దయ వల్ల వాళ్ళకు విషయాలు మాత్రము చాలా తొందరగా అడుగుతారు. నేను ఏవి కూడా పేపర్ లేకుండానే ఈ రోజు బాజాబ్తా చెప్పిన, రేపు నేను ప్రిపరేషన్ లేకుండానే నేను కౌన్సిల్ అటెండ్ చేయగలుగుతా. నేను ఖచ్చితంగా ఈ రోజు మంత్రులు కౌన్సిల్ లో మేము రావాలన్నా వద్దాం, ముఖ్యమంత్రి రావాలన్నా కానీ 10 సార్లు ఆలోచించి వచ్చే పరిస్థితికి మేము తీసుకురాగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణ సమాజము మాతో నిలబడాల్సిన అవసరం ఉంది. మీరు ఒక్కసారి చాలా మందిని కౌన్సిల్ కు పంపారు, చాలా మందిని ఎమ్మెల్యేకు పంపారు, చాలా మందిని పార్లమెంట్ కు పంపారు, చాలా మందిని మీరు రాజ్యసభ పంపారు. ఒక్కసారి ధైర్యం చేసి నన్ను కౌన్సిల్ కు పంపే ధైర్యం మీరు చేయండి. ధైర్యం కాదు, మీకున్న హక్కును మీరు జాగ్రత్తగా వినియోగించి నన్ను కౌన్సిల్ కు పంపితే ఖచ్చితంగా మీరు తెలంగాణ ఎట్లుండాలనో, తెలంగాణ వాణి బాణి ఏ విధంగా ఉంటది అనేది ఖచ్చితంగా మనం చూస్తాం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. తప్పకుండా గెలవాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఓకే టీవీ కూడా తప్పకుండా జడ్సన్ గారికి సపోర్ట్ చేయకపోతే ఎవరికి సపోర్ట్ చేస్తాం మనం అందరం. సో తప్పకుండా చాలా స్ట్రాంగ్ అయినటువంటి మీ ఓటు హక్కుని పట్టభద్రులందరూ కూడా చదువుకున్నటువంటి వ్యక్తులుగా డబ్బులకి అమ్ముడు పోకుండా, ఇప్పుడు ట్రెండ్ మారింది, డబ్బులు తీసుకున్నారు కానీ ఓటు మాత్రం ఎవరికి ఆలో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈసారి ఎమ్మెల్సీ కౌన్సిల్ మెంబర్ గా జడ్సన్ పంపించండి అక్కడికి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.